నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీ వర్సెస్ పాక్ ఆర్మీ. ఎవరి క్యాపబిలిటీస్ ఎంత, ఎవరి స్ట్రెంత్ ఎంత? గ్లోబల్గా టాప్ 10 మిలిటరీ పవర్స్లో మన ఇండియా టాప్ 4th పొజిషన్లో ఉంది. పాకిస్తాన్ ఏవో 9th పొజిషన్ నుంచి 12th పొజిషన్కి పడిపోయింది. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో 14,55,000 మంది సోల్జర్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో 6,54,000 మంది ఉన్నారు. కనీసం మన ఇండియాకి సగం కూడా లేరు సోల్జర్స్. ఇండియన్ నేవీలో కూడా మన ఇండియానే స్ట్రాంగ్. ఏ కంట్రీకైనా మనం సీవేలో వెళ్ళిపోవచ్చు. ఇండియన్ నేవీలో 1,37,000 మంది సోల్జర్స్ ఉన్నారు. 150 షిప్లు, 300 ఎయిర్ క్రాఫ్ట్లు, అలాగే వేరియస్ వెజల్స్ లైక్ వార్షిప్స్, సబ్మెరైన్స్, ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా ఉన్నాయి. పాకిస్తాన్ నేవీలో 30,000 మంది సోల్జర్స్, 111 షిప్పులు, 85 ఎయిర్ క్రాఫ్ట్లు, 8 సబ్మెరైన్లు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 1,39,000 మంది సోల్జర్స్ ఉన్నారు. IAF ఇస్ ద 4th లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో 70,000 మంది సోల్జర్స్ ఉన్నారు అంతే. ఇండియా దగ్గర 2,200 ఎయిర్ క్రాఫ్ట్స్, 500 ఫైటర్ జెట్స్, 899 హెలికాప్టర్స్ ఉన్నాయి. పాక్ దగ్గర 1,400 ఎయిర్ క్రాఫ్ట్లు, 320 ఫైటర్ జెట్స్, 370 హెలికాప్టర్స్ ఉన్నాయి. యాజ్ పర్ కంట్రీ వైజ్ పాపులేషన్ చూసుకుంటే ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే పాకిస్తాన్ ఏమో నెంబర్ 5th ప్లేస్లో ఉంది. ఇండియా దగ్గర 25 లక్షల పారామిలిటరీ ఆర్మీ ఉంది. పాకిస్తాన్ దగ్గర కేవలం 5 లక్షల మందే ఉన్నారు. ఇండియాకి 4,200 ప్యాంజర్ ట్యాంక్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి 2,000 ప్యాంజర్ ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. అంతేకాదు మన దగ్గర భీష్మ T-90, అర్జున్ లాంటి హై ఎండ్ టెక్నాలజీ ట్యాంక్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ మిజైల్, పీనాక్ రాకెట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. రాకెట్స్ లో పాకిస్తాన్ కంటే మన ఇండియా దగ్గర 662 రాకెట్స్ ఎక్కువ ఉన్నాయి. 2025-26 లో మన ఇండియన్ బడ్జెట్ లో మిలిటరీకి ఇచ్చింది 6.8 లక్షల కోట్లు. పాకిస్తాన్ బడ్జెట్ ఏమో 159 బిలియన్. చూశారు కదా, అన్ని విధాలలో మిలిటరీలో వై నాట్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో కూడా మన ఇండియానే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మనదే పై చేయి. అయితే నిన్న ఇండియన్ గవర్నమెంట్ ఆల్ మీటింగ్ పార్టీలో రాహుల్ గాంధీ గారితో పాటు అలాగే 15 పార్టీలకు సంబంధించిన లీడర్స్ అటెండ్ అయ్యారు. ఈ డిస్కషన్ లో రాహుల్ గాంధీ గారు మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం, మీరు ఏ మూవ్ అయినా టేక్ ఓవర్ చేయండి అని చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంచ్డ్ అండ్ ఎక్సర్సైజ్ అక్రమన్ అంటే అటాక్. అంటే ఒక చిన్నపాటి వార్మప్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2019లో బాలాకోట్ అటాక్ మీకు గుర్తుందా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఒక జెట్స్తో బాలాకోట్ అంటే పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్కి వెళ్ళి ఎవరైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉంటాయో ఆ టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తాన్ని ఒక్కసారిగా లేపేసి మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ప్రజెంట్ వార్మప్ చేస్తున్నారు. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మేబీ ఫ్యూ వీక్స్లో మన ఇండియా సైడ్ నుంచి రివెంజ్ విల్ బి ఫాలెన్. ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు పగ తీర్చుకోకుండా వదిలిపెట్టే పరిస్థితి లేదు.